తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం నాగాలపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించి ఈ ప్రజా దర్బార్లో 19 గ్రామ పంచాయతీల నుండి ప్రజల నుంచి తెచ్చిన అర్జీలను స్వీకరించిన సంబంధించిన అధికారులకు సిఫార్సు చేసి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని కూడా సక్రమైన పద్ధతి చేయాలని రెండు బయటకు ఒకటేమో రోడ్డు ఆల్మోస్ట్ అవుతున్నాడు. ఇంకా మిగిలితే అన్ని కూడా మొదలు పెట్టి నడుపులు చేస్తాం. ఇప్పుడు చిన్నవాడి చేస్తాం. ఇంకోటి బైపాస్ 20 కోట్లు మంత్రి అయింది. కొన్ని అనివార్య కారణాలు తీసుకున్నది ఊర్చుపాటు పడుతుంది. ఎందుకంటే ఎక్కువ విద్యార్థులు నగరపురం ఆటోలు కానీ మోటార్ కానీ కారు కానీ మన పన్నంతా లేపడి సార్ పన్నాలు. అందుకోసమే నేను దాన్ని అసెంబ్లీలో మూవ్ చేశాను. అది 2,000 కిలోమీటర్లు. దాన్ని ఆరంభించారా 4 అది అది లేకపోతే అంటే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఒక చిన్న బైపాస్ 2,500 కిలోమీటర్ బైపాస్ అండి. అది చేయాలని తప్ప నాకు అది బైపాస్ అంటే గౌరవ ముఖ్యమంత్రి లెవెల్లో అది 150 గల బైపాస్. దానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది అని ఆలోచనతో కూడా చెప్పింది. దాన్ని వారికి చెప్పిన రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఆలోచింది. తర్వాత అలాగే హౌసింగ్ కూడా ఇప్పుడు 600 మందికి హౌసింగ్ మందులు ఉన్నాయి. రిమైండర్ కూడా గౌరవ గర్మాలు ఎప్పటికి కోరుకునేది నేను కలెక్టర్ చేసుకుపోతే ఏ కార్యక్రమం ఇచ్చినా తీసుకొని కాదనకుండా సంస్థ పెట్టాను. భగవంతు ఇచ్చిన గిఫ్ట్ నాకు. అది కలెక్టర్ ఏ కలెక్టర్ అయినా ఏ ఎస్ఐనా పోయినామంటే ఇమీడియట్ గా దానిపైన శాంక్షన్ రాస్తారు తప్ప చూస్తాం పడతాం శాస్త్రం చెప్పలేదప్పుడు జిల్లాధికారులు అలాగే సీఎం డిపార్ట్మెంట్ కూడా దాంట్లో నేను ఎందుకు తెచ్చిచ్చానో 20,000 అవసరం చెప్పాను. పిలుపు వెళ్ళిపోయినా గుంట కొడుకుపోయినా కమిషన్ శాఖ అయినా 5,000 తెచ్చిచ్చా. ఎత్తుబడి కూడా బదులు ఇచ్చాము. అని చెప్పాను. వాళ్ళ కలెక్టర్ కూడా మాట్లాడినాను. చాలా సరిపోతే ఎక్కింది మన ప్రాంతంలో టీపీ కూడా సరిపోయారు. ఇవాళ ఉద్యోగం కూడా ఇప్పించాను నా అభివృద్ధికి. షిఫ్ట్ అవుట్ మన కూడా షిఫ్ట్ అవుట్ ఉండి సరిపోయారు. అది కూడా ఇప్పించుకున్నాం. షిఫ్ట్ అయిపోయా పాపం ఈ తుఫాను వెళ్ళిపోయారు. ఇలాంటిది అవసరమైనా నీళ్ళైనా రోడ్లైనా గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి సహాయం చేసి ఆశిస్తూ మీకోసం వచ్చాం. మీకోసం పనిచేయడానికి వచ్చాం. మన ప్రాణం వరకు నాకు కూడా 74 సంవత్సరాలు అయిపోయింది. ఈ వయసులో 2,000 కిలోమీటర్లు వేసుకున్నాం. ఒక రోజు 2,000 కిలోమీటర్లు కొత్త రోడ్డు బాగాలేకపోయినా కూడా కొత్త ఉంటాను నేను. ఒక పక్క ప్రజలకు సంబంధించింది. ఒకవేళ రాకపోతే ఏమనుకుంటాను ఆలోచన కొత్త. ఇప్పుడు ఒక క్యాండిడేట్ చనిపోయినారు. హాస్పిటల్ పోయిన చేస్తున్నాడు. ఇంకా బాడీ డబ్బు కట్టలేదు. అలాంటిది మన ప్రజలకు సేవై గ్రామ సర్పంచ్ కానీ ఎంపీలు కానీ డిప్యూటీ మెంబర్ కానీ మన ప్రాణాలతో వరకు ప్రజలకు ఓటేసి గెలిపించారు. కాబట్టి మనం చేయడం తప్పన ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఇక్కడ మనందరూ కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి మండల అభివృద్ధికి నియోజకవర్గానికి మా అధికారులందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మా అధికారులు ఎవరికైనా విరోధులు కాదు. ఎవరు కట్టుబాటు లేదు నాకు. అలాగనే నేను నా సొంతాన్ని తీసుకోలేదు. ప్రజలు చేయమంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ ఖాళీ తగ్గుందో గతంలో మాది లేదు. నేను 18,000 పట్టాలు ఇచ్చాను గతంలో. ఈ మాట అవసరం కూడా చెప్పాను మా మంత్రి గారికి కూడా. 19 నుంచి 24 వరకు 18,500 పట్టాలు తీసుకుంటే పట్టాలు శర్మాలు గారు దాన్ని సరిగ్గా ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి హౌసింగ్ అప్పుడే వస్తుంది. అప్పుడు ఎలాగంటే అది ఇచ్చేసాం. అలా కాకుండా ఇది మీకు తెలియాలని చెప్పి పంచాయత్ సెక్రటరీ గారికి మన ఎంపీలు చెప్పాలా. హౌసింగ్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎంఆర్ గుంపులు కలిసి హౌసింగ్ లో రానున్న రోజులు ప్రతి పేదవారికి కూడా పునర్నిర్మాణం చేయడానికి సాయశక్తులు ప్రయత్నిస్తామని ఆశిస్తూ అందరూ కూడా మండలాభివృద్ధి సహకరించండి, గ్రామాభివృద్ధి సహకరించండి. మన ప్రాంత వాసులుగా మనం గ్రామానికి ఏం కావాలో చేసుకొని ముందుకెళ్దాం.
ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం. ఈనాడు కూడా 11 మనిషి ఇప్పుడే పంపించి 11 సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నాం. మళ్ళా నేను పూర్తిపోయి వెళ్ళిపోతాను. నేనే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసేవాళ్ళు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా నయా పైస ఖర్చు రాకుండా మీకు చేయాలని పక్కన ఆలోచన. ఒకసారి ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు చేయాలి. మనం ఇదే ఇంట్లో కూర్చుంటే కుదరదు. 100 రూపాయలు మన 700 కూడా వెహికల్ సెక్షన్ ఎక్కువ, ఎస్సీలు ఎక్కువ, ఎస్సీలు ఎక్కువ, బీసీలు ఎక్కువ, మైనార్టీలు ఎక్కువ. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు మనం కూడా కష్టపడి చేసి మంచిది తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ పట్టుకుని మా అధికారులు పనిచేస్తే ఎక్కడ తీసుకుంటారు. మనం ఎవరు కృషి లేదు. వచ్చిన సహాయం చేయండి. ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మీ వల్ల కానప్పుడు కలెక్టర్ చెప్తాం. కలెక్టర్ కానప్పుడు ప్రభుత్వం చెప్పి దాన్ని మంజూరు చేసి మన త్వరగతిన ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా కార్యక్రమం చేస్తారు ఆశిస్తూ సెలవు ధన్యవాదాలు. మా విలేకరులు పాలన చేసుకుంటున్నాం. ఏదైతే మంజూరైందో ఇవన్నీ రాయండి, తప్పలేదు. ఈరోజు చిన్నప్పటి కూడా పంచాయతీ భవనం తీసుకొచ్చాం. గతంలో 90 ఎంపీటీస్ ఉన్నటువంటి ప్రాంతంలో 90 సచివాలయాలు మంజూరైతే 70 పూర్తి చేశాం. ఇంకా నిలిచిపోయింది. అలాంటి ప్రదేశం కూడా 20 సచివాలయాలు ఇచ్చాం. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఎక్కడ ఐఎస్ ఉందో అది గంట 50 గ్రామాలు ఆశిస్తుంది. 2023 వచ్చింది. ఇప్పుడు కాదు, ఆ జీవో కూడా మన ఎంఆర్ గారికి తెలుసు. ఆ జీవో కూడా ఉంచుకోండి. ఎక్కడైతే ఐఎస్ ఫార్మ్ వచ్చిందో 20 లక్షలు మంజూరైంది. ఆ 20 లక్షల రూపాయలు ఈ మధ్య కాలంలో ఎందుకే వచ్చింది కాబట్టి ప్రారంభం చేయలేదు. ఇప్పుడు 20 గ్రామాలకు వచ్చింది. రాష్ట్రంలో 20 గ్రామాలకు వచ్చింది. అవన్నీ కూడా చేయాలని అది ఆ గ్రామానికి ఏది వస్తే ఆ గ్రామాలు మాత్రం చేయాలి. వేరే గ్రామం మళ్ళీ చేయదు. అలాగే పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా 20 తెచ్చాం. అందులో 15 కంప్లీట్ గా టెండర్ అయిపోయింది. 5 టెండర్ కావాలా. ఎన్ఆర్జీస్ లో ఈ మన మండలంలో ఎంపీ తెలుసు కానీ ప్రతి ఎన్ఆర్జీస్ లో కూడా వీలైన వరకు చెట్లు కానీ రోడ్స్ కానీ నీళ్లు కానీ ఇది తప్పకుండా మంజూరు కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పాఠశాలలు కూడా గతంలో చెప్పాలంటే 200-300 పైచీలకు ఎలిమెంటరీ స్కూల్ కు తీసుకొచ్చాం. 6 హై స్కూల్స్ మన కాన్స్టిట్యూన్స్ లో, 6 జూనియర్ కాలేజీలు, 45 హై స్కూల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. మిగిలిన కూడా ఇప్పుడు మళ్ళా తీసుకుని దాన్ని కూర్చోబెట్టి విద్యాశాఖ కమిషన్ దగ్గర చెప్పించి తీసుకొస్తున్న సందర్భం మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారంటే మీకు తెలియాలని. కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత మనం చేయకపోయినా నేను ఎప్పటికీ పెట్టా ఇది మీకు తెలియాలని చెప్తున్నాను తప్ప అక్కడ ఆలోచన లేదు. మనంతా పిల్లలు కుటుంబ సభ్యులు ఇది అధికారులు కానీ నేను కానీ ఆలోచన గవర్నమెంట్ సర్వెంట్స్ ప్రభుత్వించే పారితోషికం రూపాయల జీవితం తీసుకుంటున్నాం. ఆ జీవితం తగ్గట్టుగా మనం పనిచేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు.